హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు హనుమంతునితో ఎందుకు యుద్ధం చేయాల్సొచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రాముడు రావణుణ్ణి చంపి సీతమ్మతో అయోధ్యకి తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రామరాజ్యం 11,000 సంవత్సరాలు సుభిక్షంగా కొనసాగింది. సీతమ్మ తల్లి అవతారం చాలించిన తర్వాత సీతాదేవి లేని శ్రీరాముడు కన్నీరుతో జీవం లేని ప్రాణంలా జీవిస్తుంటాడు. ఇక రామావతారం సమాప్తి అయ్యింది. కానీ యముడు అయోధ్యలోకి వెళ్ళడానికి భయపడ్డాడు. దానికి కారణం భయం అంటే తెలియని హనుమంతుడు ఉండగా యమరాజు ఎలాంటి సాహసం చేయడానికి వీలు లేకుండా పోయింది. ఒకనాడు యముడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, రామచంద్ర, మీతో ఒక దేవరహస్యం గురించి మాట్లాడాలంటాడు. అప్పుడు రాముడు, చెప్పండి బ్రాహ్మణోత్తమ అంటాడు. అప్పుడు నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలని, మన ఏకాంతానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారికి మరణశిక్ష విధించాలని మాట తీసుకుంటాడు. అందుకు రాముడు అంగీకరించి వారానికి కాపలాగా లక్ష్మణుని ఉంచుతాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న యముడు తన నిజ రూపానికి వచ్చి రాముని ఎదుట నిలుస్తాడు. రామాయణంలో రామావతార కర్తవ్యం ముగిసిందని, తమరిక వైకుంఠానికి రావాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు. రాముడు లవకుశులకు పట్టాభిషేకం చేసి తన అవతారాన్ని చాలించాలనుకుంటాడు. కానీ హనుమంతుడు ఉండగా నన్ను వైకుంఠానికి వెళ్ళనివ్వడని శ్రీరాముడు ఒక వ్యూహం పన్ని హనుమంతుడిని అయోధ్య నుండి దూరం చేయాలనుకుంటాడు. దానికోసం రాముడు తన వేలికి ఉన్న ఉంగరం పోగొట్టుకున్నానని, అది బ్రహ్మలోకంలో ఉందని హనుమంతుడిని పిలిచి తీసుకురమ్మని చెబుతాడు. రాముడు చెప్పగానే సంతోషంతో బ్రహ్మలోకం వెళ్తాడు. అక్కడ బ్రహ్మను శ్రీరాముని ఉంగరాన్ని ఇవ్వమని అడుగుతాడు. మొదట ఇవ్వనని చెప్పిన తర్వాత ఇస్తానని ఒక మహాసముద్రాన్ని చూపాడు. అందులో చాలా రామముద్రికలు ఉంటాయి. వాటన్నిటినీ చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు అన్నిసార్లు రామావతారం జరిగిందని, రాముడు భూమి మీదకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఒక అంగుళీకం చేరుతుందని గ్రహిస్తాడు. హనుమంతుడు ఇక అయోధ్యకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. రాముడు సరయూ నదిలో రామావతారాన్ని సమాప్తి చేస్తాడు. హనుమంతుడు చాలా బాధతో ఎప్పటికైనా రాముడు తనకి దర్శనాన్ని కలిగిస్తాడనే నమ్మకంతో తందమదన పర్వతంలో రామనామం జపిస్తూ తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఇక శ్రీరాముడు అవతారం చాలించడంతో త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగంలో కృష్ణావతారం నడుస్తుంది. ఆంజనేయుడు తపస్సు నుండి బయటకు వచ్చి శ్రీరాముని దర్శనానికై కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాడు. రాముడు దూరం అవ్వడంతో ఆంజనేయుడు చాలా దుఃఖంతో బాధపడుతున్నాడు. ఇది ఇలా ఉండగా నారాయణుడు భూమి మీద ఉన్న సమయంలో గరుడ వైకుంఠంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కానీ తనే అత్యంత శక్తివంతుడని, నారాయణుడు వైకుంఠంలో లేని సమయంలో తను వైకుంఠాన్ని కాపలా ఉంటున్నానని కొంత అధికార గర్వంతో, మరింత బలగర్వంతో తనలో తానే పొంగిపోతూ ఉంటాడు. ద్వారకలో బలరాముడు కూడా తానే చక్రవర్తి అని, అందరూ తన ఆదేశాలను పాటించాలని రాజు అనే అహంకారంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మరో పక్క సత్యభామ అందంలో గాని ఐశ్వర్యంలో గాని తనే గొప్పదని తన ధన గర్వంతో ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించిన శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారానికి తగిన శాస్తి చేయాలని ఆంజనేయుని రంగంలోకి దించే ప్రయత్నంలో నారదునికి ఈ విషయాలంతా చెబుతాడు. శ్రీకృష్ణుడి మాయకి నారదుని లీలలు కూడా తోడైతే అనుకున్న పని జరగడంలో ఆలస్యం ఉంటుందా? నారాయణ నారాయణ అంటూ నారదుడు హనుమంతుడి వద్దకు వెళ్తాడు. అప్పుడు హనుమంతుడు రామ రామ అంటూ జపిస్తూ ఉంటాడు. అప్పుడు నారదుడు వచ్చి, నువ్వు ఘోరమైన తపస్సులో ఉన్న సమయంలోనే త్రేతాయుగం ముగిసిపోయి ద్వాపర యుగం కూడా మొదలైంది. ఇప్పుడు నారాయణుడు శ్రీకృష్ణ అవతారంలో ఉన్నాడని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు, నారాయణుడు నా రాముడు ఒక్కడేనా? రాముడు సాక్షాత్తు దేవుడు అని అంటాడు. దానికి నారదుడు, నీవు రాముడు రాముడు అంటే ఆ బలరాముడిని అనుకుంటున్నారని చెబుతాడు. బలరాముడు ఎవరు అని అడుగుతాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడి సోదరుడు, ఏ యుద్ధాన్నైనా జయించగల బల పరాక్రమాలు ఉన్నవాడు, ద్వారక చక్రవర్తి అయిన బలరాముడని చెబుతాడు. దానికి హనుమంతుడు, నా రాముని కంటే ఎవరు గొప్పవారు కాదు. ఆ బలరాముని పేరు అబలరామునిగా మార్చుకోమని హనుమంతుడు చెబుతాడు. అదే విషయాన్ని కృష్ణ బలరాములకు చెబుతాడు. దానికి బలరాముడు ఆ వానరం అంతు చూస్తానని వెళ్ళబోతుంటే శ్రీకృష్ణుడు ఆపి, మాత్రం దానికి నీవెందుకన్నయ్యా, మన గరుత్మంతుణ్ణి పంపిస్తానని చెబుతాడు. కృష్ణుని ఆదేశాన్ని పాటించి ఆంజనేయుని వద్దకు వెళ్తాడు గరుత్మంతుడు. రామనామం జపంలో ఉన్న ఆంజనేయుని చూసి, ఈ ముసలి వానరంతోనా నేను యుద్ధం చేయవలసింది అని తనలో తానే నవ్వుకొని అహంకారంతో, ముసలి వానరమా, నీవు మర్యాదగా నాకు లొంగిపో, నేను నిన్ను శ్రీకృష్ణునికి అప్పగించాలి అంటాడు. దానికి ఆగ్రహించిన హనుమంతుడు యుద్ధానికి సిద్ధమై గరుత్మంతుణ్ణి తన తోకతో చుట్టేసి గరుత్మంతునికి ఊపిరాడకుండా చేస్తాడు.
గరుత్మంతుడు తనని తాను విడిపించుకోలేక ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా ఆకాశంలోకి విసిరేస్తాడు. ఆ దెబ్బతో గరుడ శక్తి, అహంకారం రెండు పటాపంచలైపోతాయి. అయినప్పటికీ ఓటమిని ఒప్పుకోకుండా మళ్ళీ శక్తినంతా కూడబెట్టుకొని వాయువేగంతో తన ఆయుధంతో హనుమంతుడి మీదకు దాడి చేస్తాడు. హనుమంతుడు తన గదతో దెబ్బ కొట్టగానే కింద పడిపోతాడు గరుత్మంతుడు. అలా చాలాసేపు కొట్టుకుంటారు. చివరికి గరుడ తన ఓటమిని ఒప్పుకుంటాడు. ఇది తెలుసుకున్న బలరాముడు అహంకారానికి ఆగ్రహ జ్వాలలు కూడా తోడై ఆ ముసలి వానరాన్ని పంజరంలో బంధించి తీసుకువస్తానని తన నాగలి భుజాన వేసుకొని బయలుదేరుతాడు. రామతపస్సులో ఉన్న హనుమంతుణ్ణి చూసి, ఏ వానర, ఇక్కడ ఎవరో ఆంజనేయుడని ఒక అహంకారి ఉన్నాడట, ఆ అహంకారిని పిలు అని అంటాడు. తమరెవరు నారోత్తమ అని హనుమంతుడు అడగగానే, నేను ద్వారకాధీశ అత్యంత బల సంపన్నమైన బలరామ చక్రవర్తిని అని చెబుతాడు. ఓహో, నా రాముని కంటే గొప్పవాడిదని చెప్పుకుంటూ తెలియదు నీవేనా అని అంటాడు. దానికి అంటే ఆ హనుమంతుడి నీవేనా అని ఇద్దరు మాటలతో యుద్ధం చేసుకుంటారు. కానీ బలరాముడు రామరాజ్యాన్ని నిందించడంతో క్రోధాన్ని ఆపుకోలేక ఆంజనేయుడు యుద్ధానికి సిద్ధమంటాడు. ఇరువురు తమ తమ ఆయుధాలతో యుద్ధం చేసుకుంటారు. బలరాముని యొక్క నాగలి వేటికి ఆంజనేయుడు తన గదతో సమాధానం చెబుతూ ఉంటాడు. ఇలా కాదని ఆయుధాలను పడేసి ఇద్దరు ఒకరితో ఒకరు కుస్తీ పడుతూ ఉంటారు. ఆంజనేయుడు తన పిడిగుద్దులతో బలరాముని మట్టి కల్పిస్తాడు. ఈ విధంగా ఆంజనేయుని శక్తి ముందు బలరాముడు నిలవలేకపోతాడు. గంభీరంగా యుద్ధానికి వెళ్ళిన బలరాముడు గాయాలతో తిరిగి రావడం చూసి, ఏమైంది అన్నగారు అని శ్రీకృష్ణుడు అడగగానే, ఆంజనేయుడు సాధారణ వానరుడు కాదు కృష్ణ, అత్యంత బల సంపన్నుడు. ఆంజనేయుని ఆపకపోతే ద్వారక మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. నీవు ఏదో ఒకటి చేసి ఈ ప్రమాదం నుండి తప్పించాలని బలరాముడు చెబుతాడు. అప్పుడు కృష్ణుడు, నేనేం చేయగలను అన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, తమరే చేయగలరు స్వామి, రాముడు అంటే హనుమంతుడికి పంచప్రాణాలు కదా, నీవు రాముని వేషం ధరించి ఆంజనేయునికి ఆంజనేయుని కోపం అంతా రెప్పపాటులో చల్లారుతుందని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సీత లేకుండా రాముని వేషంలో నేను వెళ్తే నేనే రాముడినని ఆంజనేయుడు నమ్ముతాడా అని అడుగుతాడు. అప్పుడు సత్యభామ, మన రాజ్య సంరక్షణ కోసం ఇష్టం లేకపోయినా నేను సీతాదేవి రూపాన్ని ధరించి ఆంజనేయునికి కనిపిస్తానని కృష్ణునితో విషయాన్ని తేల్చుకుందామని ఆంజనేయుడు ద్వారకా వచ్చి అంతా సర్వనాశనం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సీతాదేవిలా ధరించిన సత్యభామ హనుమంతుడి ఎదుటకు వెళ్తుంది. ఎవరి తల్లి నీవు అని అడుగుతాడు హనుమంతుడు. అదేంటి హనుమ, నన్ను గుర్తుపట్టలేదా, నేనే సీతాదేవిని, నీ స్వామి భార్యని, జానకిని అని చెప్తుంది. సత్యభామ, నీవు నా తల్లివా, నా సీతమ్మ తల్లికి దాసిగా కూడా సరిపోవు, అలాంటిది నా రాముని భార్య అని చెప్పుకుంటావా అని అవమానిస్తాడు. ఆ అవమానంతో అహంకారం అంతా పోతుంది. సత్యభామ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో కోపంలో ఉన్న హనుమంతుడికి శ్రీకృష్ణుడు ఎదురవుతాడు. రాముడి పైన ఉన్న అపారమైన భక్తితో శ్రీకృష్ణుడే రాముడని ఆంజనేయుడు గుర్తుపట్టలేక శ్రీకృష్ణుని మీద దాడి చేయబోతాడు. కృష్ణ మాయమై మరొక చోట ప్రత్యక్షమవుతుంటాడు. కృష్ణుని మాయ హనుమంతుడికి అర్థం కాక హనుమంతుడు కోపం తెచ్చుకొని భీకర రూపాన్ని ధరించి ద్వారక మొత్తాన్ని తన శక్తులతో నీలమట్టం చేస్తుంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి అయిన రుక్మిణీదేవి అక్కడికి వచ్చి కృష్ణుడే రాముడని వివరిస్తుంది. భక్తితో తన చుట్టూ అల్లుకున్న పొరలని తొలగిపోగానే కృష్ణుడే రాముడని తెలుసుకుని ఆంజనేయుడు కృష్ణుని పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. దానికి కృష్ణుడు, నీ తప్పేం లేదు హనుమ అని హనుమంతుణ్ణి కౌగిలించుకుంటాడు. అలా కృష్ణ ఆంజనేయుల యుద్ధం ముగుస్తుంది. వెంటనే ఆంజనేయుడు తపస్సు కోసం అడవికి వెళ్ళిపోతాడు. అయితే ఆంజనేయుడు ఇంకా భూమి మీదే ఉన్నాడని, ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ కొలువై ఉంటాడని అందరి విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.